అదానీ ఒప్పందంపై నిజాలు తేల్చాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో అవినీతి జరిగితే అమెరికాలో బయటపడిందని, మన దేశం రాష్ట్రాల్లో అవినీతిని బయటపెట్టే సంస్థలు లేవా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు నష్టపోయేది అదానీ జగన్ కాదని రాష్ట్ర ప్రజలని ఆమె అన్నారు. పక్క రాష్ట్రాల్లో యూనిట్ కరెంట్ ₹99 ఉంటే జగన్ ₹2.49 కొనుగోలు చేశారని తెలిపారు. ఇటీవల అదానీ గ్రీన్ ఆంధ్ర రాష్ట్రంలో 2021 సంవత్సరంలో చేసుకున్న సోలార్ పవర్ డీల్లో ఉన్న కరప్షన్ కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని మేము కోరడం జరిగింది. మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే 2021లో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు, భారతదేశంలో బయటపడలేదు, ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు. ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్లో పెట్టిన దాని ప్రకారము అదానీ అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లోనే 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అదానీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున సెకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది, ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసు. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయ్యావుల కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు. నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు.